కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రస్థానం ఆరంభంలోనే అస్పష్టత నెలకొంది. ఆమె ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయిందని జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం వేరే ఉంది. ఈసీ పంపిన లేఖ ప్రకారం ఇది కేవలం ప్రాథమిక అనుమతి మాత్రమే తప్ప పార్టీ పేరును ఖరారు చేయడం కాదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. కవితకు వచ్చిన లేఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రతిపాదించిన పేరును పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేయాలని, 30 రోజుల గడువులోగా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని ఈసీ పరిశీలిస్తుందని ఆ లేఖ సారాంశం. అంటే ఈ 30 రోజుల గడువు ముగిసి అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యే వరకు ఆ పేరు కవితకు దక్కినట్లు కాదు. అభ్యంతరాల సెగ తగిలే అవకాశం ఉందా అంటే, కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన అనే పేరుపై ప్రధానంగా భారత రాష్ట్ర సమితి నుండి అభ్యంతరాలొచ్చే అవకాశం ఉంది. గతంలో టీఆర్ఎస్ పేరుతో ఉన్న సెంటిమెంట్ను, సంక్షిప్త నామాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పేరును ఎంచుకున్నారని ప్రత్యర్థి వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇతరులు ఈ పేరుపై చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈసీ ఆ పేరును తిరస్కరించే అధికారం కలిగి ఉంటుంది. అలా జరిగితే కవిత మళ్లీ కొత్త పేరుతో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ముందస్తు ప్రచారం వ్యూహాత్మక తప్పిదం అనుకోవాలా? పార్టీ పేరు ఇంకా ఖరారు కాకముందే లోగోలు, జెండాలతో తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించడం కవిత రాజకీయ తొందరపాటును సూచిస్తోంది. ఇప్పుడు పేరు కూడా మారింది. ఆ పేరుపైన అదే ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఈసీ ఈ పేరును తిరస్కరిస్తే ఇప్పటి వరకు చేసిన హంగామా అంతా వృధా కావడమే కాకుండా ప్రజల్లో పార్టీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. రాజకీయాల్లో క్లారిటీ కంటే ముందే పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి అన్ని అభ్యంతరాల స్వీకరణ, విచారణ ముగియడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. ఈలోగా పార్టీ రాజ్యాంగం, సభ్యత్వ వివరాలు, ఆఫీసు చిరునామా వంటి అనేక అంశాలను ఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇవన్నీ పూర్తయి ఈసీ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే అది అధికారిక పార్టీ అవుతుంది. అప్పటి వరకు కవితకు తెలంగాణ రక్షణ సేన అనే పేరు దక్కినట్లు కాదు, కేవలం ఆ పేరును పత్రికల్లో ప్రకటించుకోవడానికి మాత్రమే అనుమతి లభించినట్లు లెక్క.